ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం నుంచి గ్రహించబడినది. కార్తీక మహత్యం కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణం 13/11/2024 బుధవారం. 12వ అధ్యాయం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్పటం మొదలెట్టారు. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి తిథి నాడు ఉన్నప్పుడు శాలగ్రామం దానం చేయటం అనేది దాని మహిమ ఇంత అంతా కాదు. దానిని చేస్తే ఎంత మంచిదో పురాణపరంగా కూడా నిరూపించబడింది. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయమును చేసుకుని అర్చన చేసుకుని ఆలయానికి వెళ్ళి అర్చన చేసుకుని ఆ తర్వాత బ్రాహ్మణులకు వాళ్ళ శక్తి కొద్దీ దానాలు ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసాలు ఉండాలన్నమాట. ఉపవాసం ఉండి మరునాడు శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దీపాన్ని ప్రజ్వలింపజేసి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట భుజించాలి. ఇది కార్తీక మాసంలో చేయాల్సిన విధులు. ఈ విధంగా చేసిన వారికి సర్వసుఖాలు కలగటమే కాకుండా అంత్యంలో మోక్షం కూడా కలుగుతుందని చెప్పబడుతుందన్నమాట. కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు ఆ వ్రతం ఆచరిస్తే దానికి ఇప్పుడు చేసిన దానికి 100 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రోజు విష్ణాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి బ్రాహ్మణులకు యథావిధిగా దానాలు చేసి సమారాధన చేస్తే వాళ్ళకి 1,000,000 యజ్ఞాలు ఫలం కలుగుతుంది. ఇదే విధంగా చేసుకుంటానికి సూర్యగ్రహణాన్ని సమయంలో గంగానదిలో స్నానం చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం దానం చేసిన పుణ్యం వస్తుంది. అంతకంటే కూడా మిగులు పుణ్యం వస్తుంది, ఎక్కువ పుణ్యమే వస్తుంది మహారాజా. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేస్తాడు. అందుకని కార్తీక శుద్ధ ద్వాదశి ప్రశంస విష్ణువుకి ఇష్టం. ఆ రోజున శ్రీ మహావిష్ణువుకి బాగా ఆస్తి ఉన్నవాళ్ళు, బలము కలిగిన వాళ్ళు, కలిమి కలిగిన వాళ్ళు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు చేయించి ఆవు కాళ్లకు వెండి గిట్టెలు తొడిగించి దానిని దూడతో సహా ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఎంత ఆయువు వస్తుందంటే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు వాళ్ళు పరలోకంలో స్వర్గలోకంలో ఉంటారు. ఇంద్రలోకంలో స్వర్గలోకాలు అనుభవిస్తూ ఉంటారు. ఇది కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన ఇదే ఫలితం, గొప్ప ఫలితం వస్తుంది. మీరు ఎవరికైనా ఏ దానం, అసలు ఎంత చిన్న దానం చేసినా కూడా ఎంతో పుణ్యం వస్తుంది మహారాజా. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దాని మీద దీపం ఉంచి పూర్వజన్మ ఎందు చేసిన పాపాలు కూడా పోతాయి. ద్వాదశి నాడు బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం ఇస్తే దక్షిణతో సహా ఆ పుణ్యం ఇంత అంతా కాదు అని. ఇవే కాకుండా సాలగ్రామాన్ని కానీ దానం చేశారంటే బ్రాహ్మణులకి ఆ పుణ్యం ఎలా ఉంటుంది అంటే 4 సముద్రాల మధ్యలో ఉన్న భూమిని దానం చేసినంత ఫలం దక్కుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, అది శ్రద్ధగా ఆలకించండి, చెప్తాను అంటాడు వశిష్ఠ మహాముని జనక మహారాజు గారితోటి. పూర్వం అఖండ గోదావరి నదీ తీరంలో ఒకానొక పల్లెటూరులో ఒక వైశ్యుడు ఉంటాడన్నమాట. అతను ఎంతో గొప్ప శ్రీమంతుడు, కానీ అతను ఎటువంటి దాన ధర్మాలు చేయకపోగా ద్రవ్యాన్ని కూడబెట్టడమే పనిగా, అసలు మనిషి జన్మెత్తిందే సంపాదించడానికి అన్నట్టుగా ప్రవర్తించేవాడన్నమాట. అతను ఆ పక్క పొరుగురులో ఉన్న ఒక బ్రాహ్మణుడికి కొంత రుసము ఇస్తాడన్నమాట వడ్డీలకి.
ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఓ రోజు అతని దగ్గరికి వచ్చి వెంటనే నా డబ్బులు నాకు ఇవ్వమని ఆ పల్లెటూరు వెళ్ళి పక్క పల్లెటూరులో అడుగుతాడు ఆ బ్రాహ్మణుడిని. ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమండి నేను మీ రుణం ఉంచుకోలేనండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక్క నెల గడువు ఇవ్వండి, ఆ నెల గడువు ఇవ్వగానే మీ అప్పు నేను తీర్చేస్తాను అని కాళ్ళ వెళ్ళపడతాడు. కాకపోతే ఈ వయసుడికి ఎందుకనో కోపం వచ్చేసి తన బొడ్లో ఉన్న కత్తి తీసి బ్రాహ్మణ్ణి చంపేస్తాడన్నమాట. ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోతాడు. ఇతనికేమో రక్షక భటులు వచ్చి తిని తీసుకెళ్ళిపోతారేమో అన్న భయంతో పారిపోతాడు తన ఊరికి. అయితే బ్రహ్మత్య పాతకం ఎక్కడికి పోదండి. చనిపోయే ముందు కుష్ఠరోగం వచ్చి నానా రకాలుగా అనుభవించి తర్వాత చనిపోయి నరకయాతన పడుతూ ఉంటాడు. ఆయనకి ఒక కుమారుడు ఉంటాడన్నమాట. అతని పేరు ధర్మవీరుడు. ధర్మవీరుడు పేరుకు తగ్గట్టే నిజంగా ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. తండ్రిలాగా కాకుండా తండ్రి సంపాదించిన దాన్ని ఇంతో తృణమోపడమో దాన ధర్మాలు చేస్తూ, ఎలా అంటే చెట్లు పాతించి నూతులు తవ్వించి చెరువులు కట్టించి అలా నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు నారద మహాముని త్రిలోక సంచారి కదండి, చూస్తూ ఈ ధర్మవీరుడి దగ్గరికి వస్తాడు. ఆ వయసుని కుమారుడైన ధర్మవీరుడి దగ్గరికి వచ్చి, నాయన మీ నాన్నగారు నరకయాతనలు పడుతుంది నేను చూశాను, మీరు ఆయన్ని నరకం నుంచి విముక్తి చెయ్యాలంటేనో మీరు ఒక పని చేయండి. అది ఏంటి అంటేనో సాలగ్రామాన్ని కార్తీక మాసంలో దానం చేయండి, దానం చేస్తే ఆయనకి విముక్తి కలుగుతుంది అని చెప్తాడనమాట. దానికి ధర్మవీరుడు హేళనగా నవ్వుతూ, అంటే అతని ఉద్దేశం ఇంకోటి ఏదో అయి ఉండొచ్చు, కానీ ఇలా పెద్దవాళ్ళతో మాట్లాడటం తప్పే కదా. ఎలా మాట్లాడతాడంటేనో, ఏం మాట్లాడుతున్నారండి మీరు, అన్నం పెడితే పుణ్యం వస్తుంది, బట్టలు ఇస్తే పుణ్యం వస్తుంది, అంతేకాని రాళ్ళు రప్పలు దానం చేసే మా నాన్న యమలోకంలోంచి బయటకు వస్తాడా అని కొద్దిగా హేళనగానే మాట్లాడతాడన్నమాట. దానికి నీ కర్మ అనుకుని నారద మహాముని వెళ్ళిపోతాడు. అయితే అతను అనేక జన్మలెత్తి కుక్కగా, నక్కగా, ఎద్దుగా, స్త్రీగా అన్ని జన్మలు ఎత్తాక చివరికి ఒక జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట్లో పుడతాడన్నమాట. పుడితే అతడు ఏం చేస్తాడంటేను, పిల్లకి యుక్త వయసు రాగానే, అంటే అనేక జన్మల ముందు ధర్మవీరుడు ఆ అమ్మాయికి కొద్దిగా వైధవ్యం వస్తుంది. వివాహం చేస్తాడు బ్రాహ్మణుడు. చిన్నతనంలోనే ఆమెకు అంటే అష్ట కష్టములు సంభవించటమే కాకుండాను తన తండ్రి ఇచ్చి ఆమె భర్త పెళ్లి చేయంగానే తన తండ్రి ఆమెకు ఓ విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఏంటంటేను భర్త చనిపోతాడు. భర్త చనిపోయేటప్పటికి ఆయన సకల శాస్త్ర ప్రవీణుడు దివ్య దృష్టితో చూస్తాడన్నమాట. అసలు ఎందుకు ఈమెకి ఇలా వచ్చింది అని చూస్తే, ఈమె అనేక జన్మల ముందు ధర్మవీరుడు. అందుకని వెంటనే ఏం చేస్తాడంటేను, అదృష్టవశాత్తు అది కార్తీక మాసం అవటం వలన ఆమె చేతికి సాలగ్రామాన్నిచ్చి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి ఆ సాలగ్రామాన్ని దానం చేయించేస్తాడు. దానం చేయించేటప్పటికీ ఆ దాన ఫలం వలన ఆమె భర్త తిరిగి బతుకుతాడు ఆ సాలగ్రామ దాంతో. ఆమె తర్వాత పుత్రికలను చేసి తర్వాత చక్కగా ఉన్నంత కాలం ఉండి తర్వాత వారు స్వర్గలోకానికి వెళ్తారు. ఇది సాలగ్రామ దానం యొక్క మహిమ జనక మహారాజా. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంత అంతా కాదు, ఎంతో ఫలమైనది. కావున నీవును కూడా ఆ సాలగ్రామాన్ని దానం చేయుము అని చెప్తాడన్నమాట. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశోధ్యాయము. కార్తీక మాసం 12వ రోజు పారాయణం సమాప్తం. సర్వ శ్రీ హరిహరార్పణం. దానములు: పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి దక్షిణ. నిషిద్ధ పదార్థాలు: పులుపు, ఉసిరి.